చైనాకి ఇప్పుడు ఒక షాక్ ఇచ్చే పరిణామం అది భారత్కి కూడా తగిలింది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ చైనా కొంటుంది, భారత్ కొంటుంది. సరే, దీని మీద అమెరికా ఆంక్షలు పెట్టినా మనం మొహమాటం లేకుండా కొంటున్నాం. అమెరికా కూడా చూసి చూడనట్టు వదిలేసింది. ఎందుకయ్యా అంటే దీనికి సంబంధించి ఇదే ఆయిల్ తిరిగి అడితిరిగి మళ్ళీ అమెరికా, యూరప్ దేశాలకు ఉంటున్నాయి. ఇప్పుడు ట్రంప్ సరే తను కూడా ఒక రాయి వేయాలి కదా. అందులో భాగంగా ఇప్పుడు ఆంక్షల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. ఏంటంటే ఇప్పుడు అమెరికా చైనాకి రష్యా నుండి ఆయిల్ సప్లై చేస్తున్నటువంటి సంస్థల మీద నిషేధం. అంటే ఆ సంస్థలకు ఒకవేళ డబ్బులు వచ్చినా ఆ సంస్థలు కనుక అమెరికాలో నడుపుకుంటుంటే, లేదా యూరప్ దేశాల్లో తమ కార్యకలాపాలు నడుపుతుంటే, లేదా రష్యాకు అనుకూలంగా ఉండేటటువంటి అమెరికాకు అనుకూలంగా ఉండే దేశాల్లో తమ కార్యకలాపాలు నడుపుతుంటే అమెరికా నిషేధం వలన ఆ కార్యకలాపాలు స్తంభించిపోతాయి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు స్తంభించిపోతాయి. అట్లాంటి అడుగు వేశాడు ట్రంప్. దాదాపుగా 5-6 కంపెనీలకి ఈ విధమైనటువంటి ఆంక్షలు పెట్టాడు. చైనాకి ఇరాన్ నుంచి మిలియన్ల కొద్ది బ్యారెల్ చమురును తరలించే డజన్కు పైగా సంస్థల వ్యక్తుల మీద అమెరికా ఈ ఆంక్షలు విధించింది. ఇందులో చైనా, భారత్తో పాటుగా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు చెందిన సంస్థలోనే వాటితో పాటు ఇరాన్, భారత్లకు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. అమెరికా ఆర్థిక శాఖకు చెందిన డిపార్ట్మెంట్స్ ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ విభాగం గురువారం ఈ చర్యలు తీసుకుంది. సిబ్బంది నిర్వహణ, పలు ఓడలపైన ఆంక్షలు అమల్లోకి వచ్చినాయి. చమురు నుంచి నిధులతో ఇరాన్ అణ్వాయుధాల తయారీకి ఉపక్రమించిందని, బాలిస్టిక్ క్షిపణులు తయారు చేస్తుందని అమెరికా ఆరోపించుతోంది.